మన్యంకొండ శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన రథోత్సవం సందర్భంగా భక్తులు పోటెత్తారు. మహబూబ్ నగర్ రాయచూర్ ప్రధాన రహదారి మొదలు కొండపై వరకు ఎటు చూసినా భక్తుల సందడి నెలకొంది. కొండ దిగున పద్మావతి ఆలయ మైదానం, పైన జాతర మైదానం, కోనేరు ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయాయి. వివిధ ప్రాంతాల నుండి మన్యంకొండ రాయుడిని దర్శించుకోవటానికి తండోపతండాలుగా కదిలి వచ్చారు. అర్ధరాత్రి అనంతరం రథంపై ఊరేగిన శ్రీవారిని మనసారా తిలకించారు. 200 సంవత్సరాల చరిత్ర గల మన్యంకొండ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రథోత్సవం ఈ రోజు అత్యంత అద్భుతంగా అంగరంగ వైభవంగా దాదాపు లక్షలాది మంది భక్తులు ఈ రోజు తరలివచ్చి ఒక తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని ఎంతో సంతోషంగా 800 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ గుడి తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ గుడులకు పూర్వవైభవం, గుడులు కానీ పుష్కరాలు కానీ అవన్నీ కూడా ప్రాధాన్యత లేకుండా గతంలో ఉండేది. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత అద్భుతంగా యాదాద్రి దేవాలయము, వేములవాడ, సమ్మక్క సారక్క, దక్షిణ తెలంగాణలోని తెలంగాణ తిరుపతిగా పిలువబడేటువంటి మన్యంకొండ దేవస్థానం కూడా భక్తుల సౌకర్యార్థం అనేక రకాలుగా చర్యలు చేపడుతూ మరి ఈరోజు నెక్స్ట్ ఇయర్ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి రోప్వే ఈ మన్యంకొండ టెంపుల్ దగ్గర చేయాలని నిశ్చయించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి